బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతము, అష్టమ స్కంధము, ఘట్టములు 28, సముద్ర మథనయత్నము 29, కూర్మావతారము 30, సముద్రమథన వర్ణన 31, కాలకూట విషము పుట్టుట 32, శివుని గరళ భక్షణకై వేడుట 33, గరళ భక్షణము 34, సురభి ఆవిర్భావము 35, ఉచ్చేశ్రవ ఆవిర్భవము 36, ఐరావత ఆవిర్భావము 37, కల్పవృక్ష ఆవిర్భావము 38, అప్సరల ఆవిర్భావము 39, లక్ష్మీదేవి పుట్టుట. భూనాథ వినవయ్య భోగేంద్రువాసుకు విలిపించి అతనికి ప్రియము చెప్పి ఫలభాగమీ నొడబడి సమ్మతుని చేసి మెల్లన చేతుల మేను నివిరి నీవకాకెవ్వరు నేర్తురీ పనికియకొమ్మని అతని కైకోలు వడసి కవంపుకొండ నిష్కంటకంబుగ చేసి ఘర్షించి అతని భోగంబు జుట్టి కడగి అమృత జలధి కలశంబుగా వించి త్రచ్చునవసరమున తలపులమర బద్ధవస్త్రకేశ భారులయ్యారెండు గములవారు తరువ గదిసిరచట. అష్టమ స్కంధము, సముద్ర మథనయత్నము. ఓ పరీక్షిన్ మహారాజా, దేవతలు రాక్షసులు సర్పరాజైన వాసుకిని పిలిపించారు. అతనికి ప్రీతి కలిగేలా మాట్లాడారు. అమృతంలో అతనికి కూడా భాగం ఇవ్వటానికి ఒప్పుకున్నారు. మెల్లగా శరీరాన్ని దువ్వి స్నేహం కనబరిచారు. నీకంటే సమర్థులు ఇంకెవరూ లేరు అని పొగుడుతూ కవ్వపు త్రాడుగా ఉండటానికి ఒప్పించారు. వాసుకి ముళ్ళు గుచ్చుకోకుండా ఉండటానికి మందరపర్వతాన్ని చదును చేశారు. ఆ పెద్ద కొండను కవ్వంగా తీసుకుని వాసుకిని త్రాడుగా చుట్టి పాలసముద్రాన్ని కుండగా చేశారు. రెండు పక్షాలవారు రెండు వైపులా బారులు తీరి వస్త్రాలు ఎగగట్టుకున్నారు. జుట్టులు గట్టిగా ముడులు వేసుకుని పాలసముద్రాన్ని చలకడానికి తలపడ్డారు. తదనంతరంబా అటు పిమ్మట హరియును దేవానీకము ఉరగేంద్రుని తలలు పట్టనుద్యోగింపన్ హరిమాయా పరవశులై సురవిమతులు గూడి పలుకజొచ్చిరి కడిమిన్. విష్ణువు, దేవతలు వాసుకి తలవైపు పట్టుకోడానికి సిద్ధపడసాగారు. విష్ణేవమాయ కమ్మిన రాక్షసులు అందరూ ఒళ్ళు తెలియని పట్టుదలలతో వాదులాటకు దిగారు. స్వచ్ఛమైన పణంబు మీరలు చక్కబట్టి మథింపగా పుచ్చమేటికి మాకు బట్టగా పురుషత్వము గల్గి మేమచ్చమైన తపోబలాధ్యయన అన్వయంబులవారమై ఇచ్చయింతుమే తుచ్చ వృత్తికి ఇండు మాకు ఫణాక్రముల్. మీరు స్వచ్ఛమైన పడగలు పట్టుకుని చిలుకుతారా? మేము తుచ్చమైన తోక పట్టుకోవాలా? ఇది మాకు చాలా అవమానకరం. మేము గొప్ప పౌరుషము, తపస్సు, విద్యలు, బలము కలవారము. మేము ఈ నీచమైన పనికి ఒప్పుకోము. మాకు పడగలు ఇవ్వండి, మీరు తోక పుచ్చుకోండి అని రాక్షసులు వాదించారు. అని పలుకు ధనుజులను చూచి ఇలా పాము పడగలు పట్టుకుంటాము అంటున్న రాక్షసులను చూసి విస్మయము పొంది దానవఘస్మరుడై ఫణము విడువ గైకొని అసురుల్ విస్మితము కులయ్యార్చిర విస్మితముగా కొనిరి సురలు వీకం తోకన్.
దానవాంతకుడు విష్ణుమూర్తి ఆశ్చర్యంతో వాసుకి పడగ విడిచిపెట్టాడు. రాక్షసులు గర్వంతో కూడిన ముఖాలతో కేకలు వేస్తూ పడగలు పట్టుకున్నారు. ఈ దేవతలు వినయంతో వాసుకి తోక పట్టుకున్నారు. ఇట్లు సమాకర్షణ స్థాన భాగ నిర్ణయములేర్పరుచుకుని దేవతలు పుచ్చమ్మును పూర్వదేవతలు ఫణంబులం బట్టి పయోరాజి మధ్యంబునం పర్వతంబు వెట్టి పరమాయత్త చిత్తులై అమృతార్థంబు త్రచ్చుచున్న సమయంబున ఇలా వరుసలు కట్టి లాగే స్థానాలను ఏర్పాటు చేసుకున్నారు. క్షీరసాగరం మధ్యన మందర పర్వతాన్ని ఉంచి దేవతలు నాగరాజు వాసుకి తోక భాగము, రాక్షసులు పడగల భాగము పట్టుకుని చిలుకుతున్నారు. ఇంతలో విడుడని పని పలుకగా కడుభరమున మొదలగుదురు గలుగమి వెడగై బుడబుడ రవమున నఖిలము వడవడకగా మహాద్రి వనధి మునింగెన్. అమూతమథన సమయంలో వాసుకి వదలండి అన్నాడు. మందర పర్వతం అడుగున కుదురు లేకపోవడంతో అధిక బరువు వలన పడిపోతూ సముద్రంలో బుడబుడ మని మునిగింది. దేవరాక్షస సమూహం సమస్తం వడవడ మని వణికింది. గౌరవమైన భారమున కవ్వపు కొండ ధరింపలేక దోసార విహీనులై ఉభయ సైనికులు కడుసిగ్గుతోన కూపారదడంబునంబడిరి. పౌరుషముంజడి పాండవేయ ఎవ్వారికి నేరబోలు బలవంతపు దైవము ఆక్రమింపగన్. దాని అధికమైన బరువు వలన కవ్వం కొండగా ఉన్న ఆ మందర పర్వతాన్ని మళ్లీ పైకి దేవరాక్షస సూరులు ఎత్తలేకపోయారు. తమ భుజబలాలు కోల్పోయారు. ఎంతో సిగ్గుపడ్డారు. పరాక్రమాలు కోల్పోయి సముద్రం ఒడ్డున నిలబడి తెగ బాధపడసాగారు. అవును, ఎంతటి వారికైనా ప్రబలమైన విధిని దాటడం సాధ్యం కాదు కదా. వననిధి జలముల లోపల మునిగెడిగిరి దూచి దుఃఖమున చింతాబ్ధిన్ మునిగెడి వేల్పులగనుగొని వనజాక్షుడు వార్ధి నడుమ వారలు సూడన్. అష్టమ స్కంధము కూర్మావతారము. దేవతలు అందరూ అలా మునిగిపోతున్న మందర పర్వతాన్ని చూస్తూ అంతులేని దూహకసాగరంలో మునిగిపోతుంటే చూసిన విష్ణుదేవుడు వారు చూస్తుండగానే సముద్రం మధ్య లోకి దిగాడు. సవరనై లక్షయోజనముల వెడలుపై కడుకఠోరమునైన కర్పరమును అదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖగహ్వరంబు సకల చరాచర జంతురాసుల నెల్ల మృంగిలోగనునట్టి మేటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగిన గదలని అట్టి కాళ్ళు వెలికిలోనికి తనుదెంచు విపుల తుండమంబుజంబుల బోలెడు నక్షయుగము సుందరంబుగా విష్ణుండు సురలతోడి కూర్మి చెలువంద ఒక మహాకూర్మమయ్యే. విష్ణుమూర్తి దేవతలపై గల ప్రేమను వెల్లడి చేస్తూ మహాకూర్మావతారం ఎత్తాడు. ఆ పెద్ద తాబేలు పైడిప్ప చక్కగా గట్టిగా 1,00,000 యోజనాల వెడల్పుతో ఉంది. దాని నోరు ఆకలేసిందంటే మొత్తం బ్రహ్మాండాన్ని సైతం మింగగలంత పెద్దది. కడుపు లోకంలోని జీవరాశి అంతటినీ లోపల ఇముడ్చుకోగలంతటిది. కాళ్ళు విశ్వగోళం మీద విశ్వగోళం పడ్డా తట్టుకోగలంతటి బలమైనవి. లోపలికి బయటకు కదలాడే పెద్ద తల, కమలాల వంటి చక్కనైన 2 కళ్ళు ఉన్నాయి. అలా బహు సుందరమైన రూపంతో మహావిష్ణువు అందగిస్తున్నాడు. కమఠంబై జలరాశి జొచ్చి లఘుముక్తాశుక్తి తందంబునన్ నమదద్రీంద్రమునెత్తే
వాసుకి మహానాగంబుతో లీలతో అమరేంద్రాదులు మౌళికంపములతో అవునవునగదే అవునవుగదే బాపురే కమలాక్ష శరణంబు భూదిశలునాకాశంబునన్రోయగన్. చిన్న ముత్తంచిప్పంత సులువుగా కూర్మరూపధారి అయిన విష్ణువు సముద్రం లోపలికి వెళ్ళాడు. వాసుకి భూరి నాగేంద్రునితో సహా మందర మహాపర్వతాన్ని అవలీలగా పైకెత్తాడు. ఇది చూసి దేవేంద్రుడు మున్నగువారంతా సంతోషంతో తబ్బిబ్బై తలలు ఊపుతూ భూమండలం నలుదిక్కులా ఆకాశం అంతా మారుమ్రోగేలా ఆహా ఓహో మేలు మేలు శ్రీహరి పద్మాక్ష శరణం శరణం అంటూ జయధ్వానాలు చేయసాగారు. ఇవ్విధంబున ఇలా మందర పర్వతాన్ని ఎత్తి తరిగాండ్రలోననొకడట తరికడవకు కుదురు నాక త్రాడట చేరుల్ దరిగవ్వంబును తానట హరిహరి హరి చిత్రలీల హరియే ఎరుగున్. ఆహా ఎంతటి విచిత్రమైన విష్ణులీలలు! సముద్రాన్ని చిలికేవారిలో ఒకడిగా ఉన్నాడట. పాల సముద్రం అనే పెరుగుకుండకు కుదురు తానేనట. చిలికే కవ్వంగా ఉన్న మందర పర్వతం కవ్వానికి కట్టిన చిలుకుతాడుగా ఉన్న మహానాగుడు వాసుకి తానేనట. ఆహా విష్ణువు లీలలు విష్ణువుకే తెలుసు. జలధి గడవ సేయ శైలంబు కవ్వంబు సేయ భోగి త్రాడు సేయదొరువ సిరియు సుధయు బడయ శ్రీవల్లభుడు దక్క ఒరుడు శక్తిమంతుడొకడు కలడే. సముద్రాన్ని కుండగాను పర్వతాన్ని కవ్వంగాను సర్పాన్ని కవ్వంతాడుగాను చేయగలవారు. ఆపై చిలికి వెన్నతీసినట్లు లక్ష్మిని అమృతాన్ని సంపాదించగల సమర్థత కలవారు ఆ లక్ష్మీపతి శ్రీమన్నారాయణుడు తప్ప మరొకరు ఎవ్వరూ లేరు కదా. గొల్లవారి బ్రతుకు కొరతనవచ్చునే గొల్లరీతి బాలకుప్పద్రచ్చి గొల్లలైరి సురలు గొల్లయ్య విష్ణుండు చేటులేని మందు సిరియుగనిరీ. గొల్లవారి వృత్తి దేనికి తీసిపోయేది కాదు. పాలసముద్రాన్ని చిలికి దేవతలు గొల్లవారు అయి అమరత్వాన్ని అందించే అమృతాన్ని శ్రీమహావిష్ణువు గొల్ల అయి శ్రీమహాలక్ష్మిని పొందగలిగారు. ఇట్లు సురాసురయూథంబును హరిసనాథంబులై కవచంబులు నెట్టంబులు వెట్టికొని పుట్టంబులు పిరి చుట్టు చుట్టికొని కరంబులు కరంబుల నప్పళించుచు భుజంబులు భుజంబుల నరైచు లెండు లెండు దరువ దొడంగుండు రండని అమందగ దింపెరుగుంద్రచ్చు మందగొల్లల చందంబున మహార్ణవ మధ్యంబున మంథాయమాన మందర మహీధర విలగ్న భోగి భోగాద్యంతంబులం కరంబులం దెమల్చుచు పెనుబొబ్బలం బ్రహ్మాండ కటాహంబు నిర్భరంబై గుబ్బు గుబ్బనియురలు కొండ కవ్వంబు గుత్తి చిరజిరందిరుగు వేగంబున ఛటఛటాయమానంబులై బుగులు బుగుళ్లను చప్పుళ్ళుప్పరం బెగసి లెక్కకు మిక్కిలి చుక్కల కొమ్మల చెక్కుల నిక్కలువడు మిసిమిగల మీది మీగడపాల తేట నిగ్గుదుంపరల పరంపరల వలన నిజ కరక్రమ క్రమాకర్షణ పరిభ్రాంత ఫణిఫణాగర్భ సముద్భూత నిర్భర విషకీలి కీలజాలంబుల అప్పటప్పటికి ఉప్పతిల్లిన దప్పింగొండక మందగతిం చందక అకూపారవేలాతట కుటజ కుసుమగుచ్చ పిచ్చెల స్వచ్ఛమకరంద సుగంధి గంధవహంబులం క్రొంజమట నీటి పెను వరదగములొడల్ల నిగుర నుండరులం పరిహసించుచు పేరువాడి విలసించుచు మేలుమేలని యుగ్గడించుచు కాదు కాదని భంగించుచు నిచ్చమెచ్చని మచ్చరంబు వలన
వనధివలమాన వైశాఖ వసుంధరాధర పరివర్తన సముజ్జనిత ఘుమఘుమారావంబును మథన గుణాయమాన మహామహీంద్ర ప్రముఖ ముహుర్ముహురుచ్చలిత భూరి ఘోర ఫూత్కార ఘోషంబును కులకుధర పరిక్షేపణ క్షోభిత సముల్లంఘన సమాకులితంబులై వెరచరచి గుబురులై ఒరలు కమట కర్కట కాకోదర మకర తిమింగిల మరాళ చక్రభాగ బలాహక భేక సారసానీకంబుల మొరలు నుంగూడికొని ముప్పిరిగొని ధనుజ దివిజ భటాట్టహాస తర్జన గర్జన ధ్వనులు నలుపురి అయి మొత్తినట్లయిన దశ దిగంత భిత్తులును వేటెత్తి పెల్లగిలంత్రుళ్ళుచూ గికురు పొడుచుచూ ఒకడొకని అంటే వడియును కడుపును గలుగద్రచ్చుచు పంతంబులిచ్చుచు సుధాజననంబు చింతించుచు నూతన పదార్థంబులకు నెదుళ్ళు సూచుచు ఎంత తడవు త్రత్తమని హరినడుగుచు ఎడపడని తమ కంబుల అంతకంతకు మురుగుడింపగ త్రచ్చు సమయంబున. అష్టమ స్కంధము సముద్రమథన వర్ణన. అలా దేవతలు రాక్షసులు విష్ణుమూర్తితో చేరి కవచాలు ధరించారు, దట్టీలు గట్టిగా కట్టారు, ఈ కట్టుబట్టలు సిరిచుట్లు చుట్టారు, ఈ చేతులు చరుచుకున్నారు, భుజాలు రాసుకున్నారు. లేవండి లేవండి చిలుకుదాం, రండి రండి అంటూ హెచ్చరించుకున్నారు. గొల్లపల్లెల్లో గోపాలకులు పెరుగు గబగబా చిలికే విధంగా పాలసముద్రం మధ్యన కవ్వంగా ఉన్న మందర పర్వతానికి చుట్టిన కవ్వం తాడుగా ఉన్న వాసుకి అనే పెద్ద పాము తలాతోక రాక్షసులు దేవతలు పట్టుకుని గబగబా మథించసాగారు. వారి పెను కేకలతో బ్రహ్మాండం నిండిపోతోంది. గుబగుబ అంటూ కవ్వం కొండ గిరగిర తిరగసాగింది. అది తిరిగే వేగానికి భుగ భుగ అంటూ శబ్దాలు పుట్టి ఆకాశం అంతా వ్యాపించసాగాయి. పాలమీగడతేటలోని కాంతి పూరిత తుంపరల పరంపరలు లెక్కకు మించిన చుక్కల చక్కదనాలతో పైకెగరసాగాయి. దేవదానవులు తమ చేతులతో గట్టిగా పట్టుకుని చెలకడం వల్ల ఆ సర్పరాజు శరీరం నుండి విషాగ్ని జ్వాలలు విపరీతంగా వ్యాపించసాగాయి. దాంతో వారికి దాహం పెరిగిపోసాగింది. అయినా వారు ఏమాత్రం అలసట చెందటం లేదు. ఆ పాలసముద్రం ఒడ్డునున్న కొండమల్లి పూలగుత్తులలోని విరివియైన మకరంద సుగంధాలు నిండిన మందమారుతాలు వీచసాగాయి. ఆ చల్లగాలి వల్ల వారి శరీరాలమీది చెమట ధారలు ఇంకిపోసాగాయి. వారు ఒకరినొకరు వేళకోళాలు చేసుకుంటూ గప్పాలు కొడుతూ భళీ భళీ అని పొగడుకుంటూ అలా ఇలా అంటూ మందలించుకుంటూ అసూయతో పోటీలు పడి మరీ జలధిని మథించసాగారు. ఆ కవ్వపు కొండ గబగబా తిరుగుతుంటే ఘుమ ఘుమ అని శబ్దాలు వెలువడసాగాయి. ఈ కవ్వం తాడైన వాసుకి సర్పరాజు నోటి నుండి భయంకరమైన ఫూ ఫూ అనే శబ్దాలు పుట్టసాగాయి. పర్వతం తిరుగుళ్లకు సముద్రంలో గుంపులు గుంపులుగా ఉన్న తాబేళ్లు, పీతలు, పాములు, మొసళ్ళు, పెద్ద చేపలు, తిమింగిలాలు, హంసలు, చక్రవాకాలు, కొంగలు, కప్పలు, బెగ్గురు పక్షులు భయంతో చేసే ఆర్తనాదాలు పిరుగునసాగాయి. రాక్షసులు దేవతలు పెద్దగా అట్టహాసాలు హెచ్చరికలు నలుపురిగా చేయసాగారు. ఆ శబ్దాల తాకిడికి 10 దిక్కులు పగిలి పాదులుడి కూలిపోయినట్లు కాసాగింది. ఒకడిని మించి ఒకడు అరవసాగారు. అమృతం కోసం ఒబలాటపడసాగారు. క్రొత్త వస్తువులు పుట్టుక కోసం ఎదురుచూడసాగారు. ఇంకా ఎంతసేపు చెలకాలి అని విష్ణువును అడగసాగారు. అలా ఎడతెగని ఆశతో పట్టిన పట్టు విడవకుండా క్షీరసాగరాన్ని మథించసాగారు. అప్పాల వెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగముదిరుగం చప్పుడు నిండెన జాండము చెప్పడిదే మధుని చెవులు సిందరగొనియన్. ఏమని చెప్పేది? పాలసముద్రంలో మందర పర్వతం గరగిరా తిరుగుతుంటే దాని శబ్దం బ్రహ్మాండం అంతా నిండిపోయి బ్రహ్మదేవుడి చెవులు గింగురుమన్నాయి. అంతన పయోరాశి మధ్యంబున అలా మథిస్తున్నప్పుడు ఆ పాలసముద్రం మధ్యలో ఎడమగుడి మునుపు తిరుగుచూ
కుడి నెడమను వెనుక తిరుగు కులగిరి గడలిం గడలెడల సురలు నసురులు తొడి తొడి ఫణిఫణము మొదలు తుదియును దిగువన్. సర్పరాజు తోక తల పట్టుకుని దేవతలు రాక్షసులు కలిసి వంతులు వారిగా తొందరగా ముందుకు వెనక్కు కదులుతూ ఉంటే ఈ మందర పర్వతం ఎడం ప్రక్క నుండి కుడి ప్రక్కకు, మరల కుడి ప్రక్క నుండి ఎడం ప్రక్కకు అలా తిరుగసాగింది. వడిగొని కులగిరి దరువగా జడనిధి ఖగమకర కమఠ జషపణి గణముల్ సుడివడు తడబడు గెలకులబడు భయపడి నెగసి బయలబడు ఉరలిపడు. అలా గిరిగిరా కొండ కదులుతుంటే కడలిలోని పక్షులు, మొసళ్ళు, తాబేళ్లు, చేపలు, సర్పాలు తొట్టుపడుతూ ప్రక్కలకు పడుతూ భయంతో ఎగిరి గట్టుమీదకి పడిపొర్లుతూ ఉన్నాయి. అమరాసురకర విపరిభ్రమణ ధరాధరవరేంద్ర భ్రమణంబును తాకమఠేంద్రు విపుతీటను శమింపగజాలదయ్యే జగతీనాథ. ఈ భూమండలాన్ని ఏలే ఓ రాజా పరీక్షిత్తు. అంతటి రాక్షసులు దేవతలు కలిసి త్రిప్పుతున్న మందర పర్వతం రాపిడి ఆ కూర్మరాజు వీపు దురదను అయినా పోగొట్టలేకపోయింది. తదనంతరంబా అలా క్షీరసాగరం చిలుకుగా చిలుకగా ఆలోల జలధి లోపల ఆలోనహి విడిచి సురలు నసురులు బరం గీలా కోలాహలమై హాలాహల విషము పుట్టే అవనీనాథ. అష్టమ స్కంధము కాలకూట విషము పుట్టుట. పరీక్షిన్ మహారాజా అల్లకల్లోలమైన ఆ పాలకడలిలో నుండి అగ్నిజ్వాలల కోలాహలంతో కూడిన హాలాహలము అనే మహావిషము పుట్టింది. అది చూసి భయంతో దేవతలు రాక్షసులు పట్టుకున్న నాగరాజు వాసుకిని వదిలిపెట్టి పారిపోసాగారు. లకార ప్రాసతో హాలాహల కోలహలాలకు జత కట్టించిన బమ్మెరవారి పద్యం మధురాతి మధురం. అదియును ప్రళయకాలాభీలఫాలలోచన లోచనానల శతంబు చందంబున అమందంబై విలయదహన సహస్రంబు కైవడి వడియై కడపడి పట్టపగలింటి వెలుంగుల లక్ష తెరంగున దుర్లక్షితంబై తుదిరేయి వెలింగిన మొగిలు గమలు వలనుంబొడు బలు పిడుగుల బడుగున బెడిదంబై పంచభూతంబులుం తేజోరూపంబులైన చాట్పున దుస్సహంబై భుగభుగాయమానంబులైన పొగలును జిటజిటాయమానంబులైన విస్ఫులింగంబులును ధగధగాయమానంబులైన నెరమంటలుంగలిగి మహార్ణవ మధ్యంబున మందరనగంబ అమంధరంబుగం తిరుగునడ జనించి పటపటాయమానంబై నింగికింబొంగి దిశల గుంకేలు సాచి బయళ్ళు ప్రబ్బికొని తరికంబంపు కొండనండగొనగా నిగిడి కడల నలుగడల గుంబరచి తరుల గురికి సురాసుర సముదయంబులందరికొని గిరివర గుహాగహ్వరంబుల సుడివడక కుల శిఖరి శిఖరంబుల నెరగలివడి గహనంబుల దహించి కుంజమంజీర పుంజంబుల భస్మంబు చేసి జనపదంబులేర్చి నదీనదంబులెరించి దిక్కుంభికుంభములు నిక్కలు వడనిక్కి తరణి తారామండలంబులపై మిట్టించి మహర్లోకంబు దరికొని ఉపరిలోకంబునకు మారుగొనలిడి సుడివడి ముసరుకొని బ్రహ్మాండగోళంబు చిటిలిపడన్ దాటి పాతాళాది లోకంబులను వ్రేళ్ళు వారి సర్వలోకాధికంబై శక్యంబుగాక ఎక్కడ చూచినంతానయై కురంగంబు క్రియంగ్రేళురుకుచు భుజంగంబు విధంబున నొడియుచు సింగంబు భంగి లంఘించుచు విహంగంబు పగిదినగయుచు మాతంగంబు పోలికి నిలువంబడుచు ఇట్లు హాలాహల దహనంబు జగంబురం కోలాహలంబు చేయుచున్న సమయంబున మెలకు సగల మిడుకజాలక వీరైన నీరైన దేవతలును
నేలంగూలిన రక్కసులును డుల్లిన తారకలును కీటడంగిన కిన్నర మిథునంబులును గమరిన గంధర్వ విమానంబులును చీకాకుపడిన సిద్ధజయంబులును చిక్కుపడిన గ్రహంబులును చిందర వందరలైన వర్ణాశ్రమంబులును ఎగిరిపోయిన నదులును ఇంకిన సముద్రంబులును కాలిన కాననంబులును బొగిలిన పురంబులును వణుగుపడిన పురుషులును బొక్కిపడిన పుణ్యాంగనాజనంబులును పగిలిపడిన పర్వతంబులును భస్మంబులైన ప్రాణి సంఘంబులును వేగిన లోకంబులును వివశలైన దిశలును నొడ్డగడవులైన భూజజయంబులును నరవరలైన భూములునై అకాల విలయకాలంబై తోచుచున్న సమయంబున మంథర పర్వతంతో చిలికిన చిలుకుడుకు పాలసముద్రంలో పుట్టిన హాలాహలం ప్రళయకాలంలో పరమేశ్వరుని నుదటి కన్ను నుండి వెలువడే మహాభయంకరమైన అగ్నిజ్వాలల కంటే 100 రెట్లు చురుకైనది, కల్పాంతకాలపు అగ్ని కంటే 1000 రెట్లు తీవ్రమైనది, మహాప్రళయకాలపు 1,00,000 సూర్యుల తేజస్సు వలె తేరిచుడరానిది. ప్రళయకాలపు కాళరాత్రిలో మెరిసే మేఘాల నుండి కురిసే పిడుగుల వలె మహాభీకరమైనది, భగభగమండే పంచభూతాల వలె భరింపలేనిది. భుగభుగమనే పొగలతో, చిటపటమనే నిప్పు కణాలతో, ధగధగమని మెరిసే పెనుమంటలతో ఫటఫటమంటూ ఆ మహావిషం ఆకాశం అంత ఎత్తు పొంగుతోంది, దిక్కులంతా వ్యాపిస్తోంది, బయళ్లన్నీ నిండిపోతోంది, మంథర పర్వతాన్ని దాటి సముద్రంలో నలువైపులా వ్యాపిస్తోంది, చెలియలికట్టలు గట్లు దాటేస్తోంది. దేవదానవుల గుంపులను దాటిపోతోంది, కొండగుహలలో తొట్రుపడకుండా ఎత్తైన పర్వత శిఖరాలలో నిప్పులు నింపేస్తోంది, అడవులను కాల్చేస్తోంది, పొదరిళ్లలో పూలగుత్తులను మార్చేస్తోంది, గ్రామాలను కాల్చేస్తోంది, నదీనదాలను ఎండగట్టేస్తోంది, దిగ్గజాల కుంభస్థలాలపైకి ప్రాకేస్తోంది, సూర్యగోళాన్ని నక్షత్రాలను అణగద్రొక్కేస్తోంది, మహర్లోకాన్ని మసిచేస్తోంది, ఊర్ధ్వలోకాలకు కీడు కలిగేటట్లు పెరిగిపోతోంది, చుట్టుముట్టి క్రమ్ముకొని బ్రహ్మాండం బద్దలైపోయేలా విస్తరిస్తోంది, పాతాళలోకం దాకా వ్రేళ్లునుతోంది. ఆ హాలాహలం ఎటు చూస్తే అటుప్రక్క అసాధారణంగా అన్ని లోకాలలోనూ కూరుకుపోతోంది, జింకవలె గంతులు వేస్తోంది, ఈ సింహాంవలె దూకుతోంది, పక్షిలా ఎగురుతోంది, ఏనుగులా స్థిరంగా నిలబడిపోతోంది, ఈ లోకాలన్నిటా గగ్గోలు పెట్టిస్తోంది. ఆ పెను మంటల వేడికి తట్టుకోలేక దేవతలు కొందరు భస్మం అయ్యారు, ఈ రాక్షసులు నెలకొలారు, చుక్కలు రాలాయి, కిన్నర దంపతులు నశించారు, గంధర్వుల విమానాలు కాలిపోయాయి, సిద్ధుల గుంపులు చెదిరిపోయాయి, గ్రహాలు సంకటపడ్డాయి, నదులు ఎండిపోయాయి, సముద్రాలు ఇంకిపోయాయి, అడవులు మాడిపోయాయి, పట్టణాలు బావురుమన్నాయి, ఈ పురుషులు వెతల పాలయ్యారు, ఈ పుణ్యస్త్రీలు పొగిలిపోయారు, పర్వతాలు బ్రద్దలైపోయాయి, జీవరాశులు అడుగంటిపోయాయి, లోకాలు తప్పించిపోయాయి, దిక్కులు కలత చెందాయి, చెట్లు తలక్రిందులు అయ్యాయి, ఈ నేలలు బదాబదలు అయ్యాయి, అకాలంలో ప్రళయం వచ్చినట్లు అయింది. ఒడ్డారించి విషంబున గడ్డము చనుదెంచి కావధికులులేమిన్ గొడ్డేరి మ్రందిరాలన బిడ్డన నెడలేక జనులు పృథ్వీనాథ. ఓ రాజా, అప్పుడు ఆ విషాగ్నిని అడ్డగించే సాహసం చేసి కాపాడే మహనీయులు లేకపోయారు. పెళ్లం పిల్లలు అనే మమకారం లేకుండా పారిపోయి కూడా జనులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అప్పుడు అలా హాలహలం వ్యాపిస్తున్న సమయంలో చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈసునదవ్వారికులడ్డపడ్డదల మంచుంజొచ్చి కుయో మొరో వినుమాలింపుము చిత్తగింపుముదయన్ వీక్షింపు అంబుజానన ముఖ్యుల్ కని ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. అష్టమ స్కంధము శివుని గరళ భక్షణకే వేడుట.
ఆ సమయంలో బ్రహ్మాది దేవతా ప్రముఖులు అందరూ ఆర్తితో ఆశ్రయించిన వారిని కాపాడేవాడు సుఖప్రదాత అయిన శంకరుని వేడుటకు కైలాసానికి వెళ్లారు. పరమశివుని మందిరం ద్వారపాలకులు అడ్డుకున్నారు. కాని వారిని తప్పుకోమని లోనికి ప్రవేశించి ఈశ్వరుని దర్శనం చేసుకుని శరణు శరణు చిత్తగించు దయతో చూడు కాపాడు అంటూ మొరపెట్టుకున్నారు. వారలు దీనత వచ్చుట కూరిమితో నెరిగి దక్షు కూతురు తాను పేరోలగమున నుండి దయారతుడై చంద్రచూడుడవసరమిచ్చెన్. అలా దేవతలు దుహకంతో వచ్చుటను దయామయుడైన చంద్రరేఖను భూషణంగా ధరించే శంకరుడు చూశాడు. అప్పుడు సతీదేవితో కలిసి పేరొలగల్లో ఉన్న శివుడు దేవతలకు దర్శనం ఇచ్చి ఆదరంగా చెప్పుకోండి మీ విన్నపం అన్నాడు. అప్పుడు భోగభూషణనకు సాష్టాంగ దండ ప్రణామంబులు గావించి ప్రజాపతి ముఖ్యులిట్లని స్తుతించిరి. అలా అవసరమిచ్చిన సర్పాలంకార భూషితుడైన శంకరునకు బ్రహ్మ మొదలైన దేవతలు అందరూ సాగలపడి నమస్కారాలు చేసి ఇలా ప్రార్థించారు. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్లనీశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడవీవ ఆర్తశరణ్యుండవగు గురుండవు నిన్ను గోరి భజింతురు కుశలమతులు సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్యపరగుదీవు పరమగుహ్యమైన బ్రహ్మంబు సదసత్తమంబు నీవ శక్తిమయుడవీవ శబ్దయోనివీవ జగదంతరాత్మము నీవ ప్రాణమరయ నిఖిలమునకు. ఓ పరమేశ్వర, పంచభూతాలకు ఆత్మ అయినవాడా, సర్వభూతాలకు అధినాథ, జీవులకు కారణమైన రూపమైన దేవ, ఓ దైవమా, మహాదేవ, దేవతలకు వందనీయుడా, ఈ లోకాలు అన్నిటికీ ప్రభువు నీవే. సంసారబంధాలలో పడుట మోక్షము ఏదీ అనుగ్రహించాలన్నా నీవల్లనే సాధ్యం అవుతుంది. జ్ఞానులు ఆర్తులకు శరణు ఇచ్చేవాడు ఆదిగురువు అయిన నిన్ను కోరి ప్రార్థిస్తారు. సృష్టి స్థితి సంహార కార్యాలు సమస్తమునకు కారణభూతుడవు అయి ఈ బ్రహ్మ విష్ణు శివ పేర్లుతో విరాజిల్లుతుంటావు. భావానికి అందని పరబ్రహ్మవు, సదసద్రూప పరమాత్మవు నీవే, శక్తియుక్తుడవు నీవే, శబ్దానికి జన్మస్థానం అయిన శబ్దబ్రహ్మము నీవే. నీవే లోకానికి అంతరాత్మవు నీవే, సర్వచరాచరాలకు ప్రాణము నీవే. నీ అంద సంభవించును నీ అంద వసించియుండు నిఖిల జగములున్ నీ అందలయము బొందును నీ ఉదరము సర్వభూత నిలయము రుద్రా. రుద్రదేవా, అన్ని లోకాలు నీలోనే పుడతాయి, నీలోనే నివసిస్తాయి. ప్రాణులు అన్ని నీలోనే లయమవుతాయి. నీ ఉదరం ప్రాణులు అన్నిటికీ అలవాలం. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబుగతి రత్నగర్భపదము శ్వసనంబు నీయూర్పు రసన జలేశుండు దిశలు కర్ణంబులు దివమునాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శిరము సర్వౌషధులు రోమచయములు శల్యంబులద్రులు మానసమమృతకరుడు ఛందములు ధాతువులు ధర్మ సమితి హృదయమాస్య పంచక ఉపనిషదాహ్వయంబు అయిన నీరూపు పరతత్వమై శివాఖ్యమై
స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచూ. అగ్ని నీ ముఖము, జీవాత్మ పరమాత్మ నీవే అయి ఉంటావు. కాలం నీ నడక, భూమండలం నీ పాదం, వాయువు నీ శ్వాస, వరుణుడు నా నాలుక, దిక్కులు నీ చెవులు, స్వర్గం నీ నాభి, సూర్యుడు నీ దృష్టి, నీరు నీ వీర్యం, సముద్రాలు నీ గర్భం, ఆకాశం నీ శిరస్సు, ఓషధులు నీ రోమ సమూహాలు, పర్వతాలు నీ ఎముకలగూడు, చంద్రుడు నీ మనస్సు, వేదాలు నీ ధాతువు, ధర్మశాస్త్రాలు నీ హృదయం, ఉపనిషత్తులు నీ ముఖాలు. నీ రూపం పరతత్వం, నీవు స్వయం ప్రకాశుడవు. శివ అనే నామం కలిగిన పరంజ్యోతివి నీవు. కొందరు కలడందురు నిను, కొందరు లేడందురతడు గుణిగాడనుచున్. కొందరు కలడని లేడని కొందల మందుదురు నిన్ను గూర్చి మహేశా. ఓ పరమేశ్వర, మహాప్రభు, కొందరు నీవు ఉన్నావు అంటారు, కొందరు నీవు లేవు అంటారు, ఇంకా కొందరు నీవు సగుణరూపుడవు అంటారు. మరికొందరు నీవు ఉన్నావో లేవో అనే సందేహాలతో కొట్టుమిట్టాడుతుంటారు. తలప ప్రాణేంద్రియ ద్రవ్య గుణస్వభావుడవు, కాలక్రతువులును నీవ. సత్యంబు ధర్మమక్షరమురుతంబును నీవు ముఖ్యుండవు నిఖిలమునకు. చందోమయుండవు సత్వరజస్తమచుండవయ్యుందు. సర్వరూప కామపురాధ్వర కాలగతాదిభూతద్రోహ భయము చోద్యంబుగాదు. లీలలోచనవన్ని స్ఫులింగ శిఖల అంతకాదులగాల్చిన యటి నీకు. రాజఖండావతంస పురాణ పురుష దీనరక్షక కరుణాత్మ దేవదేవ. చంద్రకళను శిరసున ధరించువాడా, పురాణ పురుషుడా, దీనులను రక్షించువాడా, దయామయ దేవదేవ. తరచి చూస్తే ప్రాణము, ఇంద్రియాలు, ద్రవ్యము, గుణాలు సర్వం నీ స్వభావ సిద్ధాలు. కాలము, యజ్ఞము నీవే, సత్యము, ధర్మము, ఓంకారము, మోక్షము నీవే, అన్నింటికీ నీవే ఆధారం. ఈ వేదరూపుడవు నీవే. సత్వము, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలు నీవు నేత్రాలుగా కలిగి ఉంటావు. సమస్తమైన రూపాలు నీవే. లీలగా చూసే నీ మూడో కన్ను చూపుల మంటలతో యమాదులను సైతం భస్మం చేస్తావు. మన్మథుడు, త్రిపురాసురులు, దక్షయజ్ఞం, కాలకుట విషం మున్నగు సర్వభాతాల వలన నీకు హాని కలుగుతుంది అని సంకోచం అన్నది లేకపోవటంలో ఆశ్చర్యం ఏమాత్రం లేదు. మూడు మూర్తులకు, మూడు లోకములకు, మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవ పాలనయన. నుదుట కన్ను గల ముక్కంటి శంకర, ముగ్గురు మూర్తులకు, మూడు లోకాలకు, మూడు కాలాలకు నీవే మూలం. మొదట భేదంతో కనిపించినా చివరికి అభేద స్వరూపంతో ఒప్పారుతుండే పరబ్రహ్మవు నీవే. సదసత్తత్వచరాచర సదనంబగు నిన్ను పొగడ జలజ భవాదుల్ పెదవులు గదలుపవెరతురు. వదలక నిన్ను పొగడ ఎంత వారము దేవా. దేవా శంకర, సదసద్రూపమైన ఈ చరాచర జగత్తునకు మూలాధారం నీవు. బ్రహ్మాదులు సైతం నిన్ను ప్రస్తుతించడానికి భయపడి పెదవులు కదల్చలేరు. అంతటి నిన్ను స్తుతించడానికి మేము ఏమాత్రం సరిపోము కదా. బాహుశక్తి సురాసురుల్చని పాలవెల్లి మధింప హాలాహలంబు జనించనేరి కలంఘ్యమై భువనంబు
కోలాహలంబుగజేసి చిచ్చును లాగముంగోని ప్రాణి సందోహమున్ బ్రతికింపవే దయతొంగలింపగనీశ్వరా. ఓ పరమేశ్వరా, దేవతలు రాక్షసులు కలిసి భుజబలాలు వాడి పాల సముద్రాన్ని మథించారు. దానిలో నుంచి హాలాహలం అనే మహావిషం పుట్టింది. లోకాలను క్షోభ పెడుతోంది, అతలాకుతలం చేస్తోంది. ఎవరూ దానిని అడ్డుకోలేకుండా ఉన్నారు. అతిశయించిన దయ జాలువారగా ప్రాణికోటిని అనుగ్రహించు. ఆ హాలాహల విషాన్ని పరిగ్రహించు. శివా, నీ దయ అతిశయించినట్లు వికసించినట్లు ప్రకాశింపజేయవయ్యా. అలా దయాసాగరా, నీ దయ వర్షించకపోతే లోకాలు ఈ హాలాహల విషాగ్నికి కాగిపోతాయ్యా. ఇంతటి చిక్కనైన భావాన్ని దయతొంగలింపగా కాపాడవయా అనే భావ ప్రకటనతో అలవోకగా చెప్పిన పోతనామాత్యులకు ప్రణామములు. లంపటము నివారింపను సంపద కృపసేయ జయము సంపాదింపం చంపెడి వారి వధింపను సొంపారగనీక చెల్లు సోమార్థధరా. అర్ధచంద్రుని అలంకారంగా ధరించిన మహాప్రభు పరమేశ్వర, ఈ ఆపదను తొలగించడానికి, ఆనందం చేకూర్చడానికి, జయాన్ని సంపాదించడానికి, క్రూరులను హతమార్చడానికి నీవు మాత్రమే సమర్థుడవు. నీకంటే ఒండెరుంగము నీకంటెం పరులు కావనేరరు జగముల్ నీకంటే నొడయడెవ్వడు లోకంబులకెల్ల నిఖిల లోకస్తుత్యా. సమస్త లోకాలయందు కీర్తింపబడు స్వామి శివ, నీవే మాకు దిక్కు. నిన్ను తప్ప మరెవ్వరిని ఆశ్రయింపము. నీవు తప్ప మరెవ్వరూ లోకాలను కాపాడలేరు. నిన్ను మించిన గొప్పవాడు మరెవ్వరూ లేరు అని మరియు అభినందించుచున్న ప్రజాపతి ముఖ్యులొంగని సకల భూత సముండగున దేవుండు తన ప్రియ సతికిట్లనియే. అష్టమ స్కంధము గరళ భక్షణము. ఇలా తనను స్తుతిస్తున్న బ్రహ్మాది దేవతలను చూసి సర్వప్రాణులను సమానంగా ఆదరించే పరమ విభుడు శంకరుడు తన అనంగు భార్యతో ఇలా అన్నాడు. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి ప్రభువైయుంటకునార్తులయాపద గెంటించుట ఫలముదాన కీర్తి మృగాక్షి. ఓ లేడి కన్నుల సుందరి సతీదేవి, చూడు లోకాలు ఎంత దోహకంలో ఉన్నాయో, ఎంత తీవ్ర ప్రభావంతో ఉందో నీళ్లలో పుట్టిన హాలాహల విషం. శక్తి సామర్థ్యాలుగల ప్రభువు ప్రజల కష్టాన్ని తొలగించాలి. దానివలన కీర్తి వస్తుంది. ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన ప్రాణుల రక్షింపవలయు ప్రభువులకెలం ప్రాణులకిత్తురు సాధులు ప్రాణంబులు నిమిషభంగురములని మగువా. ఓ మగువా, పార్వతీదేవి, ప్రాణభయంతో ఆశ్రయించిన జీవులను కాపాడటం ప్రభువుల కర్తవ్యం. ప్రాణాలు నిమిషంలో నశించిపోయేవి. అందువలననే ఉత్తములు ప్రాణులకు తమ ప్రాణాలను అర్పించుటకు సైతం వెనుకాడరు. పరహితము సేయునెవడు పరమహితుండగును భూత పంచకమునకు పరహితమే పరమధర్మము పరహితునగునెదురు లేదు పర్వేందుముఖీ. ఓ సౌందర్యరాశి పార్వతీదేవి, ఇతరులకు సాయం చేసేవాడు పంచభూతాలకు పరమాప్తుడు అయి ఉంటాడు. పరోపకారమే పరమోత్తమ ధర్మం.
పరోకారికి ఎక్కడా తిరుగులేదు. హరి మదినానందించిన హరిణాక్షి జగంబులెల్లానందించున్. హరియును జగములు మెచ్చగ గరళము వారించుటొప్పు కమలదళాక్షి. ఓ మూగాక్షి, ఉమాదేవి, ఓ పద్మాక్షి, విష్ణుమూర్తిని తృప్తిపరిస్తే లోకాలు అన్నీ తృప్తి చెందుతాయి. ఆ విష్ణుమూర్తి లోకాలు సంతోషించేలా హాలాహల విషాన్ని అదుపు చేయడం మంచి పని. శిక్షింతు హాలహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్. రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖీ. వికసించిన పద్మం వంటి మోము గల సతీదేవి, హాలాహలాన్ని దండిస్తాను. చాలా చిన్న తీయని పండు రసం వలె హాలాహలాన్ని మింగుతాను. ఇవాళ ఈ జీవలోకం సమస్తాన్ని కాపాడుతాను. నువ్వు చూస్తూ ఉండు గుట్ అని పలికిన ప్రాణవల్లభునకు వల్లభ దేవా దేవర చిత్తంబు కొలంది అవధరింతురుగాక అని పలికనని చెప్పిన అమ్మునీంద్రునకు నరేంద్రుండు ఇట్లనియే. ఇలా హాలాహలం మింగుతా అంటున్న తన భర్త అయిన భవునితో ప్రియ భార్య భవానీదేవి ఇలా అంటోంది. స్వామి, మీ మనస్సుకు తగినట్లు చేయండి. ఇలా చెప్తున్న సుఖ మహర్షితో పరీక్షిన్ మహారాజు ఇలా అడిగాడు. అమరన్లోకహితార్థమంచున భవుండవుగాక అంచాడె బోయమరుల్ భీతిని మృంగవేయనిరి. ఓంభో జగర్భాదులున్ తముగావన్ హరలెములెమ్మనిరి. నూతాజూచి కన్గంట అయ్యును ప్రాణేశ్వరునెట్లు మృంగుమనే అయ్యుగ్రానన జ్వాలలన్. అమరన్లోకహితార్థమంచున భవుండవుగాక అంచాడె బోయమరుల్ భీతిని మృంగవేయనిరి. ఓంభో జగర్భాదులున్ తముగావన్ హరలెములెమ్మనిరి. నూతాజూచి కన్గంట అయ్యును ప్రాణేశ్వరునెట్లు మృంగుమనే అయ్యుగ్రానన జ్వాలలన్ అనిన శుకుండిట్లనియే. ఇలా అడిగిన పరీక్షిత్తుతో సుఖముని ఇలా అన్నాడు. మృంగెడువాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకుల్ మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమినదో. ఆమె సర్వమంగళ కదా మరి. అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడా లోకులు అందరికీ మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగుమని పరమశివునికి చెప్పింది. ఇది అసామాన్య శబ్దార్థ సౌందర్యభరితమైన పద్యం. శివుడు లోకాలన్నీ దహించేస్తున్న హాలాహలాన్ని మింగాడు అనగానే కాపాడమని అడిగిన గొప్పవాళ్లు బ్రహ్మాది దేవతలు కనుక లోకమంగళం కోసం మింగాడు. సరే, మరి ఆయన భార్య అడ్డుపడకుండా ఎలా ఒప్పుకుంది? భార్య తన భర్త ఇంతటి సాహసానికి పూనుకుంటే చూస్తూ ఊరుకుంటుందా? అందులో ఈవిడ భర్త శరీరంలో సగం పంచుకున్నావిడ. ఇదే అనుమానం పరీక్షిత్తు అడిగితే శుకుడు చెప్పిన సమాధానం ఈ పద్యం. మ్రింగ్ మ్రింగ్ అంటూ ఎలా ధ్వనిస్తోందో. పూర్ణానుస్వరపూర్వక గకార ప్రాస అటుపక్క ఆ గరళానికి మంగళ మంగళ అంటూ సమాధానాలను వేసిన తీరు పద్యానికి ఎంత అందాన్నిచ్చిందో.
మరల మరల ప్రయోగించినగా లలు మింగటంలో గళంలోనే ఆపేశాడు అని శక్తి స్వరూపిణి స్త్రీతో పాలు పంచుకంటుంటే ఎంతటి కాలకుట విషం ఎదురొచ్చినా మంగళానికి లోటు ఉండదు అని స్ఫురిస్తోంది. తన చుట్టున్ సురసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘన గంభీర రమంబుతో శివుడు లోకద్రోహి పోకు రమ్మని కెంగేలదమల్చి కూర్చి కడిగానంకించి జంబూ ఫలంబన సర్వంకషమున్ మహావిషమునాహారించే హేలాగదిన్. దేవతలు మహాదేవుని చుట్టూ చేరి జయ జయ ధ్వానాలు చేశారు. పరమశివుడు మేఘ గంభీర కంఠస్వరంతో ఓహో లోకద్రోహి పారిపోకురా రా అని సర్వనశనము చేసే ఆ హాలహాల మహావిషాన్ని తన చేయి చాచి పట్టుకుని ముద్ద చేసి నేరేడు పండు నోట్లో వేసుకున్నంత సులువుగా విలాసంగా భుజించాడు. అయ్య విరళ మహాగరళ దహన పాన సమయంబున పరమశివుడు అలా అతి భీకరమైన మహావిషాగ్నిని మృంగే సమయంలో కదలంబారవు పాపసేరు రోడలన్ కర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రగావు నిజ జూటా చంద్రుడు కందడున్ వదనాంభోజము వాడదా విషమునాహ్వానించుచో డాయుచో పదిలుండై కడిసేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో మహాదేవుడు ప్రచండమైన ఆ హాలాహలాగ్నిని ఆహ్వానిస్తున్నప్పుడు కాని దానిని సమీపించేటప్పుడు కాని పదిలంగా పట్టుకుని ముద్ద చేసేటప్పుడు కాని నోట్లో ఉంచుకునేటప్పుడు కాని తినేటప్పుడు కాని మృంగేటప్పుడు కాని ఆయన కంఠాన హారాలుగా ఉన్న సర్పాలు కదలలేదు, చెమటలు గ్రమ్మలేదు, కన్నులు ఎగబారలేదు, సెగలోని చంద్రుడు కందిపోలేదు, ఆయన ముఖ పద్మం వడలలేదు. ఉదరములోకంబులకును సదనంబగుటెరిగి శివుడు చటుల విషాగ్నిం కుదురుకొన కంఠ విలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసముగ్రియన్. పరమేశ్వరుడి ఉదరం సమస్త లోకాలకు నివాసం కనుక ఆయన ఆ భీకరమైన విషాగ్నిని ఉందరంలోనికి పోనివ్వకుండా ఏదో చిన్న పండ్ల రసాన్ని ఉంచుకున్నట్లుగా తన కంఠ బెలంలో కుదురుగా ఉండేలా జాగ్రత్తగా నిలుపుకున్నాడు. మెచ్చిన మచ్చిక గలిగిన ఇచ్చిన నీవచ్చుగాక ఇచ్చనొరులకు చిచ్చుగడిగొనగవచ్చునే చిచ్చర చూపచ్చు పడిన శివునకు తక్కన్. మెచ్చినప్పుడు నచ్చినప్పుడు ఇచ్చవచ్చినంత ఎవరికైనా ఇవ్వవచ్చు. కాని ఇతరుల కోసం భగభగ మండే చిచ్చును కోరి కబళంచేసి మింగటం అన్నది ఆ చిచ్చర కన్ను గల పరమ శివుడైన హరునికి తప్పించి ఎవరికీ సాధ్యం అవుతుంది. హరుడు గళమునందు హలాహలము వెడ్డ కప్పుగలిగి తొడవు కరణి నొప్పె సాధురక్షణంబు సజ్జనులకు నెన్న భూషణంబుగాదే భూవరేంద్ర. ఓ రాజోత్తమ పరీక్షిత్తు, హరుడు హాలాహలాన్ని కడుపులోకి మృంగకుండా కుత్తుకలో నిలుపుకోవడం వలన ఆయన కంఠం మీద నల్లమచ్చ ఏర్పడి ఒక ఆభరణంగా నప్పింది. ఆలోచించి చూస్తే ఉత్తములకు సాధు సంరక్షణ అలంకారమే కదా. తదనంతరంబ అలా హరుడు హాలాహలం భుజించాక గరళంబు కంఠ బిలమున హరుడు ధరించుటకు మెచ్చి అవునవుననుచున్
హరియు విరించియు మయును సురనాథుడు పొగడిరంత సుస్థిరమదిదో. శంకరుడు విషాగ్నిని తన గొంతులో ధరించటం చూసి విష్ణువు, బ్రహ్మదేవుడు, పార్వతీదేవి, దేవేంద్రుడు అచ్చమైన మనస్సుతో మేలు మేలు అని మెచ్చుకున్నారు. హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయనెలమి పఠింపన్ వ్యాళానల వృశ్చికముల పాలై చెడరెట్టి జనులు భయ విరహితులై. ఎలాంటి వారైనా ఈ హాలాహల భక్షణం కథను మనస్ఫూర్తిగా విన్నా, వ్రాసినా, చదివినా భయానికి గురికారు. వారికి పాముల వలన కాని, తేళ్ల వలన కాని, అగ్ని వలన కాని కష్టాలు కలుగవు. మరియు ఆ రత్నాకరంబు సురాసురులు ద్రచ్చునెడ. అష్టమ స్కంధము సురభి ఆవిర్భావము. హాలాహల భక్షణం పిమ్మట మరల దేవతలు రాక్షసులు సముద్రాన్ని చిలకసాగారు. తెల్లని మేనును అమృతము జిల్లున జల్లించు పొదుగు సిత శృంగములు బెల్లుగనర్థుల కోర్కులు వెల్లి గొలుపు మొదవు పాలబెల్లిం పుట్టెన్. ఇలా చిలుకుతుంటే పాలసముద్రంలో నుండి కామధేనువు పుట్టింది. అది తెల్లని శరీరం, జిల్లుమంటూ పాలధారలను బాగా ఇచ్చే పొదుగు, చక్కని కొమ్ములు కలిగి ఉంది. కోరిన కోరికలను పుష్కలంగా తీరుస్తుంది. అగ్నిహోత్రియనుచు ఆసురభిని దేవమునులు పుచ్చికొనిరి మున్నెరింగి విబుధ సంఘములకు వెరవుతో అధ్వరహవులు పెట్టు కొరకు అవనినాథ. కామధేనువు హోమ కార్యక్రమాలకు తగనది అని దేవమునులు ముందుగానే గ్రహించారు. యజ్ఞకార్యాలకు తగినట్లు హవిస్సు సమకూర్చగల ఆ సురభి అనే కామధేనువును తీసుకున్నారు. మరియునా జలరాశియందు అలా చిలుకుంటుంటే క్షీరసాగరము నుండి సచ్చంద్ర పాండురంబై ఉచ్చైశ్రమనగ దొరగముగి జనీంజం పుచ్చికొనియ బలిదైత్యుండిచ్చగొనండయ్య ఇంద్రుడీశ్వర శిక్షన్. అష్టమ స్కంధము ఉచ్ఛైశ్రవ ఆవిర్భవము. చంద్రుడంత తెల్లగా ఉండే ఉచ్ఛైశ్రవము అనే గుగ్యం పాలసముద్రం నుండి లెస్సగా పుట్టింది. విష్ణుమూర్తి సూచన మేరకు దానిని ఇంద్రుడు తీసుకోలేదు. దానిని రాక్షసరాజు బలి కావాలని తీసుకున్నాడు. ఒరపగునురమును పిరుదును నెరితోకయు ముఖము సిరియు నిర్మల ఖురముల్ కురుచ చెలులు కురుచ చెవులు తెలి కన్నులు తరచగు కందంబు చూడతగు ఆ హరికిన్. ఆ ఉచ్ఛైశ్రవము అనే ఆ హరి గుగం దృఢమైన రొమ్ము, చిక్కని పిరుదును, చక్కటి తోక, కాంతివంతంగా తళతళలాడే ముఖము, స్వచ్ఛమైన గిట్టలు, పొట్టి చెవులు, శుభ్రమైన కన్నులు, బలమైన మెడ కలిగి చూడముచ్చటగా ఉంది. అంత నాపాలకు పయ్యందు ఉచ్ఛైశ్రవం పుట్టిన తరువాత క్షీరసాగర మథనంలో దంత చతుష్టాహతి శైలాంతంబులు బిరిగి పడగా నవదాతకు భృత్కాంతం బగునైరావత దంతావళముద్భవించే ధరణీనాథ. అష్టమ స్కంధము ఐరావత ఆవిర్భావము. భూమండలాన్ని ఏలే మహారాజా పరీక్షిత్తు. పాలసముద్రంలో ఐరావతం అనే ఏనుగు పుట్టింది. దానికి 4 దంతాలు ఉన్నాయి. వాటితో కొండల శిఖరాలను సైతం కూల్చివేయగలదు. ఆ గజరాజం వెండి కొండ వలె మనోహరంగా విలసిల్లుతూ ఉంటుంది. తడలేని నడపు వడిగల యొడలును పెను నిడుదకరమునురు కుంభములున్ బెడగై యువతుల మురిపపు నడకలకున్ మూల గురువనన్ గజముప్పెన్. ఆ ఐరావతము తడబాటు లేన నడకలు వేగం కలిగినది.
పెద్ద శరీరం, పొడవైన తొండము, పెద్ద కుంభస్థలము కలది. ఐరావతము నడకలు ప్రాయంలో ఉన్న స్త్రీల కులుకు నడకలకు ఒజ్జబంతి అనే విధంగా ఉంటుంది. మరియు నత్తరంగిని వల్లభు మథించు నయేడ. ఇంకా సముద్రాలకే రాజు వంటి ఆ పాలవెల్లిని దేవతలు, రాక్షసులు చిలుకుతుంటే ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై ఇంద్రువిరుల తోటకేపు తెచ్చి కోరివచ్చు వారి కోర్కుల నీనెడు వేల్పు మ్రాను పాలవెల్లి పుట్టే. అష్టమ స్కంధము కల్పవృక్ష ఆవిర్భావము. ఆలకడలిని చెలకడం కొనసాగుతుండగా అందులో నుండి కల్పవృక్షం పుట్టింది. ఆ కల్పవృక్షం సకల ఋతువులలోనూ రాలిపోని పూలతో విరబూసి ఇంద్రుని వనానికి ఇంపు కూర్చుతూ ఉంటుంది. ఆశ్రయించిన వారి కోరికలను తీర్చుతుంది. మరియును కొండక బంబునం కడలి మథింప అప్సరోజనంబు జనించే. అంత అష్టమ స్కంధము అప్సరల ఆవిర్భావము. ఆ క్షీరసాగరాన్ని అలా మందర పర్వతం అనే కవ్వంతో చిలకుతూ ఉండగా దానిలో నుండి అప్సరసలు పుట్టారు. క్రొక్కారు మెరుగుమేనులు క్రిక్కిరిసిన చనుగవలు క్రిస్సిన నడుముల్ పిక్కటిలియున్న తురుములు చక్కని చూపులును దివిజ సతులకు నొప్పెన్. అలా పాలకడలిలో పుట్టిన అప్సరసలు వానకాలంలోని మెరుపుతీగల వంటి తలుకైన శరీరాలు ఒకదానితో ఒకటి ఒరుసుకుపోతున్నట్లు ఉండే స్తనద్వయము, చిక్కిన చక్కని నడుములు, నిండైన కొప్పులు, అందమైన చూపులు చక్కగా అమరి ఉన్నారు. మరియు ఆ రత్నాకరంబునందు సుధాకరుండుద్భవించి విరించి అనుమతంబున తన యథాస్థానంబునం ప్రవర్తించుచుండే. అంత అటు పిమ్మట రత్నాలకు నిలయమైన ఆ పాల సముద్రంలో చంద్రుడు జన్మించాడు. అతడు బ్రహ్మదేవుని అనుమతితో తన మొదటి స్థానాన్నే అధిష్ఠించాడు. తొలుకారు మెరుగు కైవడి తళతళమని మేను మెరయ ధగధగమనుచున్ కలుముల నీనెడు చూపుల చెలువంబుల మొదలిటెంకి సిరి పుట్టెనృపా. అష్టమ స్కంధము లక్ష్మీదేవి పుట్టుట. రాజా పరీక్షిత్తు. పాలకడలిలో ఆ తరువాత అందచందాలకు ఆది రూపు అయిన లక్ష్మీదేవి పుట్టింది. ఆమె తొలకరి మేఘాలలో మెరిసే మెరుపు తీగల వంటి తళతళమనే శరీరకాంతితో సంపదలను వెదజల్లే ధగధగమనే చూపులతో విరాజిల్లుతున్నది. పాలమున్నీటి లోపలి మీది మీగడ మిసిమిజిటున చేసి మేను వడసి క్రొక్కారు మెరుగుల కొనల తళుక్కుల మేనిచే కల నిగ్గు మెరుగు చేసి నాడు నాటికి బ్రోది నవకంపు దీవల మన్నును బోధనెయ్యంబు నూలు కొలిపి క్రొవ్వారు కెందమ్మి కొలకుల ప్రొద్దున పొలసిన వలపుల ప్రోది వెట్టి పసిడి చంపకదామంబు బాగుగూర్చి వాలు క్రొన్నెల చెలువున వాడిదీర్చి జానతనమున చేతుల జడ్డు విడిచి నలువై కొమ్మ నొగి చేసినాడు నేడు. బ్రహ్మదేవుడు పాలసముద్ర జలాలపైన తేలే మీగడ మిసమిసలు నేర్పుగా తీర్చిదిద్ది ఆమె దేహాన్ని నిర్మించాడు. ఆపైన తొలకరి కాలపు మెరుపుల అంచులలోని సరిక్రొత్త కాంతిరేఖలతో మెరుగుపెట్టాడు. ఆపైన కోమలమైన తీగల నున్నని చెలువంతో ప్రతిదినం చెలిమి చేయించాడు. ఎట్టతామరల కొలనులో వేకువజామున వెదజల్లే సువాసనలు ప్రోదిచేసి బంగారు సంపెంగల దండ అందాన్ని సమకూర్చి బాలచంద్రుని సొగసుతో పదును పెట్టి ఈ అందాల రాశిని సృష్టించాడా అన్నట్లు లక్ష్మీదేవి ఒప్పారింది. కెంపారెడు నగరంబును
జంపారెడి నడుము సతికి శంపారుచులన్ సొంపారు మోము కన్నులు పెంపారుచు నొప్పు గొప్పు పిరుదున్ కుచముల్. ఎద్దని కెంపులలా మెరిసే పెదవులు, ఊగుతున్న సన్నని నడుము, మెరుపు కాంతుల మేలైన మొగము, తళుకులొత్తు కన్నులు, పెంపొందిన కొప్పు, పెద్ద కటిప్రదేశము, చిక్కని కుచాలు ఎంత చక్కగా ఉన్నాయో అంటూ అని జనులు పొగడుచుండా అంటూ ప్రజలందరూ పొగడుతూ ఉండగా తరునికి మంగళ స్నానంబు సేయింతమని పెట్టే ఇంద్రుడనర్ఘమైన మణిమయ పీఠంబు మంగళవతులైన వేలుపు గరితలు విమలతోయ పూర్ణంబులయున్న పుణ్యాహ కలశంబులిడిరి వల్లభముల నిత్య భూమి కడిమి గోవులు పంచగవ్యంబులను నిచ్చే మలసి వసంతుడు మధువసంగే మునులు కల్పంబు జెప్పిరి మొగిలుగములు పణవ గోముఖ కాహళ పటహమురజ శంఖవల్లకీ వేణు నిస్వనములిచ్చే పాడిరాడిరి గంధర్వ పతులు సతులు. ఇలా జనులు అందరూ పొగడుతుండగా జవరాలైన లక్ష్మీదేవికి మంగళ స్నానం చేయించడం కోసం ఇంద్రుడు వెలకట్టలేని రత్నాలు పొదిగిన పీఠం అమర్చాడు. దేవతా ముత్తైదువలు కడవలతో నిండుగా నిర్మలమైన నీళ్లు తెచ్చారు. భూదేవి ఆ కళశాలలోకి చిగుళ్లను ఇచ్చింది. ఆవులు పాలు, పెరుగు, నెయ్యి, పంచిత గోమయాలు అనే పంచగవ్యాలను ఇచ్చాయి. వసంతుడు విరివిగా తేనె అందించాడు. మునులు సంకల్పం చెప్పారు. మేఘాలు పణవాలు, గోముఖాలు, బాకాలు, తప్పెట్లు, మద్దెలలు, శంఖాలు, వీణలు, వేణువులు మ్రోగినట్లు ధ్వనించాయి. గంధర్వులు పాడారు. గంధర్వ కాంతలు నాట్యాలు ఆడారు. పండిత సూక్తుల తోడుతదుండంబులు సాచి తీర్థతోయములన్ గుండముల ముంచి దిగ్వేదండంబులు జలకమార్చె తరుణీమణికి. మహాపండితులు మంగళశిస్సులు పలుకసాగారు. దిగ్గజాలు తొండాలు చాచి పుణ్యతీర్థాలలోని జలాలు తెచ్చి అన్నులమిన్న అయిన లక్ష్మీదేవికి స్నానం చేయించాయి. కట్టంగ పచ్చని పట్టు పుట్టముదోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే మత్తాళిని కరంబు మధువానమూగిన వైజయంతిమాల వరుణుడిచ్చే కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విస్మకర్మ ఇచ్చే భారతి ఒక మంచి తరహారమునిచ్చే పాణి పద్మమునిచ్చే పద్మభవుడు కుండలి వ్రజంబు కుండలంబులనిచ్చే శృతులు భద్రమైన నుతులు చేసే ఎల్లలోకములకు ఏలిక సానివై బ్రతికెదను చుదిశలు పలికెనదివా. ఓ గొప్పవాడా, పరీక్షిన్ మహారాజా, సముద్రుడు కట్టుకోవడానికి పచ్చని పట్టుబట్టల జత లక్ష్మీదేవికి ఇచ్చాడు. వరుణుడు పూతేనెల కోసం మధుకరాలు, ముగుతున్న వైజయంతి మాల సమర్పించాడు. విశ్వకర్మ బంగారపు బాహుపురులు, కంకణాలు, కాళ్లకు గజ్జెలు, కడియాలు మున్నగు ఆభరణాలు అందించాడు. బ్రహ్మదేవుడు చేతిలో ఉండే లీలాకమలాన్ని ఇచ్చాడు. నాగరాజులు కర్ణాభరణాలు సమర్పించారు. వేదాలు మంగళకరమైన స్తోత్రాలను సమకూర్చాయి. దిక్కులు ఎల్ల లోకాలకు ఏలికసానివి అయి జీవించు అని దీవించాయి. మరియును అంతేకాదు, సాగరంలో పుట్టిన లక్ష్మీదేవి ఎంతటిది అంటే పలుకులనమృతంబు చిలుకనె వానితో భాషించవాడెపో బ్రహ్మయనగా ఎలయించి కెంగేలనెవ్వని వరించే వాడె లోకములకు వల్లభుండు మెయిరీగనెవ్వని మేనితో గదించే
వాడెపో పరమ సర్వజ్ఞమూర్తి. నెలతుక ఎప్పుడు నివసించునే ఇంట ఆ ఇల్లు పరమగు అమృత పదము. ఇంటి చూపు వారిని చోటికచ్చోటు జిష్ణుధనద ధర్మ జీవితంబు. కొమ్మ పిన్న నగవు గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు. లక్ష్మీదేవి అమృతాన్ని చిలికించే తన వాక్కులతో ఎవరితో పలుకుతుందో అతడే పరబ్రహ్మ. ఆమె మెచ్చుకుంటూ అందమైన తన చేతితో ఎవరిని వరిస్తుందో అతడే సమస్త లోకాలకు అధిపతి. ఆమె తీగ వంటి తన దేహాన్ని ఎవరి మేనుతో చేరుస్తుందో అతడే సర్వజ్ఞుడు. ఏ ఇంట్లో అయితే ఆమె ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటుందో అది పరమాద్భుతమైన అమృత నిలయం. ఆమె చూపులు ఎచ్చట ప్రసరింపజేస్తూ ఉంటుందో అది ఇంద్రునికి, కుబేరునికి, యమునికి ఆయువు పట్టు. ఆ సుందరి చిరునవ్వు దోహకాన్ని తొలగించుతుంది, సృష్టిని ప్రకాశింపజేస్తుంది అని మరియు అక్కొమ్మ నెమ్మనంబున. ఇంకా ఆ మనోహరాంగి లక్ష్మీదేవి తన నిండు మనసులో ఇలా భావిస్తుంది. భావించి ఒక మాటు బ్రహ్మాండమంతయు ఆటల బొమ్మరిల్లని తలంచు. బోలించి ఒక మాటు భువనంబులన్నీయు తన ఇంటిలో దొంతులని తలంచు. పాటించి ఒక మాడు బ్రహ్మాది సురులను తన ఇంటిలో బొమ్మలని తలంచు. కొనకొని ఒక మాటు కుంభినీ చక్రంబు నలవడ బొమ్మపీటని తలంచు. సొలసి ఒక మాటు సూర్యేందురోచుల అతడి దీప కళికలని తలంచు. భామ యొక్క మాటు భారతీ దుర్గల ఆత్మసకులటంచు ఆదరించు. ఒక్కోసారి బ్రహ్మాండం అంతా తన బొమ్మరిల్లుగా లక్ష్మీదేవి భావించేది. ఒకమారు సకల లోకాలు ఉండే బ్రహ్మాండ భాండాలు తన ఇంటిలోని కుండల దొంతరలుగా తలంచేది. బ్రహ్మదేవుడు మొదలగు దేవతలను తన ఆట బొమ్మలుగా ఒకసారి అనుకునేది. ఒకమాటు భూమండలాన్ని తన బొమ్మల కొలువు అని భావించేది. సూర్యచంద్రులను అక్కడ ఉండే చిరు దీపాలు అని చూసేది. సరస్వతీదేవిని, పార్వతీదేవిని తన అనంబు చెలికత్తెలుగా ఆదరించేది. తదనంతరంబా లక్ష్మీదేవి అలా అవతరించిన పిమ్మట చంచరీ కనికర ఝుంకార నినదంబు తనరునుత్పలముల దండపట్టి. మేఘకోటి నడిమి మెరుగు పుత్తడి మాడ్కి సురల నడుమ నిలిచే సుందరాంగి. ఆ సుందరాంగి ఇందిరాదేవి దేవతలందరి మధ్య ఝంకారం చేస్తున్న తుమ్మెదలతో కూడిన కలువల దండను చేతులలో పట్టుకుని మేఘాల నడుమ మెరిసే మెరుపు తీగ వలె తగిన వరుడిని వరించడానికి నిలబడింది. ఆ కన్నులు, ఆ చన్నులు, ఆ కురులా పిరుదు నడుమ ఆ ముఖమానవ్యాకారముగని వేల్పులు చీకాకునబడిరి కలగి శ్రీహరిదక్కన్. అపురూపమైన ఆకారం కలిగినామె ఆ మహాలక్ష్మి. నవనవోన్మేషమైన స్వరూపాలు కలిగిన ఆమె కళ్ళు, ఉరోజాలు, శిరోజాలు, పిరుదులు, నడుము, ముఖము చూసి ఒక్క శ్రీ మహావిష్ణువు తప్ప దేవతలు అందరూ ధైర్యాన్ని కోల్పోయి తబ్బిబ్బుపడ్డారు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025 సంవత్సరము
గ్రంథము పోతన భాగవతము అష్టమ స్కంధము ఘట్టములు 28 సముద్ర మథనయత్నము 29 కూర్మావతారము 30 సముద్రమథన వర్ణన 31 కాలకూట విషము పుట్టుట 32 శివుని గరళ భక్షణకే వేడుట 33 గరళ భక్షణము 34 సురభి ఆవిర్భావము 35 ఉచ్చేశ్రవ ఆవిర్భవము 36 ఐరావత ఆవిర్భావము 37 కల్పవృక్ష ఆవిర్భావము 38 అప్సరల ఆవిర్భావము 39 లక్ష్మీదేవి పుట్టుట